నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో కీలక అడుగు, వన్య ప్రాణాలను కాపాడేందుకు హనుమాన్ కు శ్రీకారం చుట్టామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నేడు కేతుగ్రస్త చంద్రగ్రహణం, దుర్గమ్మ ఆలయంతో సహా ఉప ఆలయాలన్నీ మూసివేత. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖకు సంబంధించిన అంశాలు అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించవలసినటువంటి పలు అంశాల గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది. ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖకు సంబంధించిన అంశాలు అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించవలసిన పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి, నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్స్ నిర్మించడం ద్వారా పారిశుద్ధ నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీలో పూడికతీత అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వేసవిలో పూడికతీత పనులు చేపట్టి రైతుల పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలాగా చర్యలు తీసుకున్నామని వారు అన్నారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రస్తావించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలిపారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందజేయడం హనుమాన్ ఫౌండేషన్ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవ వన్యప్రాణుల సంఘర్షణను నివారించి సహాయం అందించే హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ను కూడా ఆవిష్కరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో నేడు కీలకమైన రోజని అన్నారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలిపారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం, పరిహారం అందజేయటం హనుమాన్ ఫౌండేషన్ బాధ్యత అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టులో 100 వాహనాలను అటవీ శాఖకు అందించామని పవన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 అత్యవసర సహాయ బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. 7 చోట్ల అత్యవసర చికిత్స, పునరావసర కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో గాయపడిన, మరణించిన వారికి 4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామని అన్నారు. మార్కెట్ విలువ ఆధారంగా పంట నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తెచ్చి అడవి ఏనుగులను కట్టడి చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వన్యప్రాణి సంరక్షణను బాధ్యతగా చేపట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ భూమిపై మనుషులతో పాటు జంతువులకు స్థానం ఉందని ఆయన అన్నారు. హనుమాన్ ప్రాజెక్టును పకడ్బందీగా రూపొందించిన అటవీ శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా జంతు ప్రేమికులకి, పర్యావరణ ప్రేమికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో చాలా కీలకమైన అడుగుగా చెప్పుకుని ఈ హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి, మన ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గారికి, పిసిసిఎఫ్ శ్రీ పివి చలపతిరావు గారికి, అటవీ శాఖ అడ్వైజర్ శ్రీ పి మల్లికార్జునరావు గారికి, అడిషనల్ పిసిసిఎఫ్ శ్రీ రాహుల్ పాండే గారికి, కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ శ్రీమతి తమీం అన్సారియా గారికి, అటవీ శాఖ ఐటీ సలహాదారు పి నాగేశ్వరరావు గారికి, అటవీ శాఖ సలహాదారు శ్రీ అంకారావు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ చిలపల్లి శ్రీనివాస్ గారికి, 6th బెటాలియన్ కమాండెంట్ శ్రీ నగేష్ బాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, కవరేజ్ ఇస్తున్న మీడియా మిత్రులకి, అలాగే దీనికోసం ప్రత్యేకించి విచ్చేసిన ఈ అటవీ శాఖకి సంబంధించిన ఎన్జిఓస్కి, పర్యావరణ ప్రేమికులకి, యావత్ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. కేతుగ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గమ్మ ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారి ఆలయంతో పాటు ఇతర ఉప ఆలయాలు అన్నింటినీ మూసివేసినట్లుగా దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఈవో సేనానాయక్ తెలిపారు. 4వ తేదీ వేకువజామున దుర్గమ్మకు స్నానాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నట్లుగా వివరించారు. విశ్వాసనామ సంవత్సరం పాల్గొన్న మాస పౌర్ణమి నాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించిన కారణంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని శాస్త్రోక్తంగా పూజలు జరిపించి అమ్మవారికి ప్రత్యేక హారతి ఇచ్చిన తర్వాత ఆలయాన్ని మూసివేశారు. అనంతరం ఈవో సేనానాయక్ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 10 గంటల నుండి దుర్గమ్మ ఆలయంతో పాటు ఇతర ఇంద్రకీలాద్రిపై ఉన్న ఇతర ఉప ఆలయాలు అన్నింటినీ కూడా మూసివేసినట్లుగా వివరించారు. 4వ తేదీన ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వివరించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ 3వ తేదీ ఉదయం 10 గంటలకు ఆలయాన్ని కవట బంధనం చేశామని అన్నారు. గ్రహణం వీడిన అనంతరం 4వ తేదీ తెల్లవారుజామున దుర్గమ్మకు స్వప్నాభిషేకం నిర్వహిస్తామని, అర్చనాది వైదిక నిధులను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సుప్రభాతం, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమంలను రద్దు చేస్తామని అన్నారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఆలయ కవాట ఉద్ఘాటన చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తారని ఆయన వివరించారు. భక్తులంతా సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. 6:45 వరకు కూడాను పాక్షిక చంద్రగ్రహణము ఉన్న సందర్భంగా ఆగమ శాస్త్ర ప్రకారం 2 జాముల ముందు అంటే 6 గంటల ముందుగా మనం ఆలయాన్ని కవాట బంధనం చేయవలసినటువంటిది ఆవశ్యకత ఉన్నది. దానికి అనుగుణంగా ఈరోజు నివేదనాది కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకుని ఆలయం కవాట బంధనం చేయడం జరిగింది. మా కార్యనిర్వహణాధికారి వారు, మరి మా పాలక మండలి చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, మా ప్రధాన అర్చకులు అందరూ కూడాను సమక్షంలో ఆలయం కవాట బంధనం చేయడం జరిగింది. పునః గ్రహణానంతరం అర్చక స్వాములు నదీ స్నానం అన్నీ కూడాను ఆచరించుకొని నదీ తీర్థంతో అమ్మవారి ఆలయం శుద్ధి చేసుకొని మహాస్నపనాభిషేకం నిర్వర్తించుకొని రేపటి నుంచి ఇందాక మా ఈవో గారు చెప్పినట్లుగా ఉదయం 8 గంటల నుంచి భక్తులందరికీ కూడాను దర్శనం ఉంటుంది. కావున భక్తులందరూ గమనించి దేవస్థానం తీసుకున్న నిర్ణయం దీని ప్రకారముగా దర్శనానికి రావాల్సిందిగా మనవి చేయడం జరుగుతున్నది. మరి ఇదే కాకుండా ఎల్లుండి నుంచి 6వ తారీఖు నుంచి మనకి మహాకుంభాభిషేకం అత్యంత వైభవపేతంగా, ఆగమోక్తంగా, వైదికంగా కూడాను నిర్వహించడం జరుగుతున్నది. సర్వజ్ఞ మూలాంనాయ పీఠాధిపతులు, కంచికామకోటి పీఠాధీశులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి కరకమలములచే ఈ కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవపేతంగా, ఆగమోక్తంగా నిర్వర్తించడం జరుగుతుంది. మరి 50 మంది భక్తులు అందరూ కూడా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతున్నాము. మరి ఈ కుంభాభిషేకం అనేది అమ్మవారి యొక్క పవిత్రత, అమ్మవారి యొక్క యంత్రశక్తి ద్విగుణీకృతం చేయటం కోసమని వైదికంగా నిర్వహించేటటువంటి పుష్కర కాలానికి అంటే 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటటువంటి విశేషమైనటువంటి ప్రక్రియ కార్యక్రమం వైదికంగాను. మరి దీనికోసం అని చెప్పని నదీ జలాలు, మరి మనకు అందుబాటులో ఉన్నటువంటి సముద్ర జలాలు అన్నీ కూడాను తీసుకొచ్చి మనం నూతనంగా నిర్మించుకున్నటువంటి యాగశాల, దీంట్లో మంటపారాధనలు, మరి అఖండ దీప ప్రజ్వలన, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనములు తదితర వైదిక కార్యక్రమాలు అన్నీ కూడాను వేదోక్తంగా అక్కడ నిర్వర్తించడం జరుగుతుంది స్వామివారి యొక్క పర్యవేక్షణలో. మరి 8వ తారీఖు ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి చేసుకుని 9:34 ఈ కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది.
ఈ 3 రోజులు కూడాను ఆర్జిత సేవలు అన్నీ కూడాను రద్దు చేసి దేవాలయ అర్చక స్వాములు మాత్రమే నిర్వహిస్తారు. భక్తులందరూ కూడాను ఈ విషయాన్ని గమనించాలి. 50 మంది భక్తులు అందరికీ కూడాను దుర్గామ్మవారి ఆశీస్సులతో అంతరాలయ దర్శనం కూడాను నిలుపుదల చేయటం జరుగుతున్నది. ఎందుకంటే వైదికంగా లోపల కూడాను కార్యక్రమాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్న కారణముగా అంతరాలయ దర్శనం కూడాను నిలిపివేయడం జరుగుతుంది. భక్తులందరూ గమనించాలి. చంద్రగ్రహణం కాబట్టి ఆగమ శాస్త్రంలో వైదిక శాస్త్రంలో గ్రహణానికి ముందు 6 గంటల ముందు కవాట బంధనం చేయాలని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి 6 గంటల ముందు ఇప్పుడు 10 గంటలకు కవాట బంధనం సాయంకాలం 6:46 గ్రహణం వీడిపోతుంది. తర్వాత అర్చక స్వాములు వైదిక సిబ్బంది శుద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారికి వచ్చి శుద్ధి కార్యక్రమం శుద్ధి చేసిన తర్వాత స్నపన మరియు హారతులు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. యథావిధిగా రేపటి నుంచి 8 గంటల నుంచి భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తారు. అదే విధంగా ఈ యొక్క కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకొని రాబో 6 ఈ 3 రోజులు కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. రేపటి నుంచి 9వ తారీఖు దాకా ఉదయం పూట జరిగే ఆర్జిత సేవలు అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. కుంభాభిషేకం మరియు ఈ ఆర్జిత సేవలకు సంబంధించి ఈ ప్రత్యేకంగా ఇవన్నీ కూడా భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటు ట్రస్ట్ బోర్డు మరియు వైదిక సిబ్బంది అందరూ కూడా సూచించడం జరిగింది. వారితో పాటు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పర్యవేక్షణ మరియు సూపర్వైజ్ చేసుకుంటూ ఈ యొక్క కుంభాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మేమందరం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ ను ఆయాలను అరెస్టులు చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ ఆయాలను అరెస్టులతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న నిరసన దీక్ష శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గాఢ నిద్రలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ ఆయాలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని అన్నారు. అరెస్టు చేసే సమయంలో అంగన్వాడీలకు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ నిరసన చేపట్టారు. నేడు చెల విజయవాడకు పిలుపునివ్వడంతో ముందస్తు చర్యల భాగంగా అంగన్వాడీలు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైల్వే స్టేషన్ లో బస్ స్టేషన్ లో ప్రధాన కూడలి ఏలూరు రోడ్లు బిఆర్టీఎస్ రోడ్ లోని వేలాది మంది అంగన్వాడీలను అదుపులోకి తీసుకుని కళ్యాణ మండపాలు కమ్యూనిటీ హాల్ కు తరలించారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆలయ అధికారులు ఆహ్వానం అందజేశారు. దుర్గా దేవస్థాన పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో సేనా నాయక్ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అర్చక స్వామివార్లు చిత్రపటం ప్రసాదాన్ని అందజేసి సీఎం కు ఆశీర్వచనాలను అందజేశారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు డ్వాక్రా సంఘాలే వెన్నెముక అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు నేడు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. నగరంలోని 2వ డివిజన్ మాచవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంతంలో స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమంలో భాగంగా బడ్డీ కొట్టు, ప్లాట్ఫామ్ రిక్షా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని లబ్ధిదారులకు బడ్డీ కొట్టు, ప్లాట్ఫామ్ రిక్షాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కష్టాలను గుర్తించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. ఆనాడు ఆయన వేసిన పునాది నేడు కోట్లాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు రుణాలు పొంది తమ పిల్లల చదువుకు, చిన్న తరహా వ్యాపారాలకు వినియోగించుకుంటూ స్వయం సమృద్ధి సాధిస్తున్నారన్నారు. మహిళా భద్రతా వారోత్సవాల వేళ రాష్ట్రంలోని మహిళలందరికీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మహిళలకు మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ఇటు డాక్టర్ అభివృద్ధికి ఎరలేని కృషి చేస్తున్న సంఘానికి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను. ఆ సంఘ చైర్మన్ గా ఉన్న వెంకటరావు గారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. విజయవాడ నగరంలో ఉన్న పట్టమట కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా డాక్టర్ మహిళలకి 1
కోట్లాది రూపాయలు వాళ్ళకి రుణాలు ఇస్తూ వాళ్ళు చేసే చిన్న చిన్న వ్యాపారాలకి భరోసాగా కల్పిస్తూ వాళ్ళ పొదుపు సంఘాలని ప్రోత్సహిస్తూ ఈ రోజున ప్రత్యేకంగా రఘురామ్ గారి చేతుల మీద ఉన్న సుమారు 4 కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ జరగడం జరిగింది. ఈరోజు డాక్రా గ్రూపులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అవి మొదలుపెట్టి 25 సంవత్సరాలు అవుతున్నా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే అన్ని గ్రూపులు ఉన్నాయని గర్వంగా చెప్పగలుగుతాం. దానికి కారకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని అవగాహన పరుచుకుని ఆ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి జరిగే మేలుని రాష్ట్ర ప్రజలకు మేలు జరిగి చక్కటి క్యాలిక్యులేషన్ చేసి డ్వాక్రా సంఘాల్ని ఊరూరా కూడా ఏర్పాటు చేసి తద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడు రాష్ట్రం కూడా ఆర్థికంగా బలోపేతం అవుతా ఉంది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇంకా డాక్టర్ని బలోపేతం చేయడానికి వాళ్ళకి వడ్డీలు తగ్గించడానికి రానున్న కాలంలో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం అనేక సంస్థలు కూడా తీసుకురాబోతుందని కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పటమట బ్రాంచ్ పరిధిలో ఉన్నటువంటి సంఘాలకి అలాగే డ్వాక్రా ప్రత్యేకించి డ్వాక్రా సంఘ సభ్యులకి ఈ రోజున 4 కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ చేయడం అనేది జరిగింది. ఈ రుణాలు ఏవైతే ఈ డ్వాక్రా సంఘాలకి ఇవ్వబడుతూ ఉన్నాయో వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుదల చేయడంలో తోడ్పడతాయి అనేటటువంటిది మా ఉద్దేశం. ఇప్పటికే కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పరిధిలో 8,000 డ్వాక్రా సంఘాలకి దాదాపు 600 కోట్ల రూపాయల రుణాలు ఈ సంవత్సరం ఇవ్వబడ్డాయి. మరి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘ సభ్యుల్లో దాదాపు 40,000 మంది డ్వాక్రా సంఘాలు ఉంటే దానిలో సుమారుగా 7-8,000 సంఘాలకి ఈ బ్యాంకు ద్వారానే రుణాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మరి పైకి తీసుకుని రావాలా, మెరుగుదల చేయాలా, ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికమైనటువంటి చేయూతను కల్పించాలా అన్నటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ రోజున ఈ బ్యాంకు పరిధిలో ఈ సంఘాలకి రుణ వితరణ అనేది జరిగింది అనేది తెలియజేస్తున్నాం. అలాగనే ఈ బ్యాంకు రైతులకి మరి దాదాపు ఈ సంవత్సరం 12,500 కోట్ల రూపాయలు రైతులకు కానీ ఇతర అన్ని వర్గాల వారికి కూడా మరి ఈ రోజున చేయటం అనేది జరిగింది. బ్యాంకు యొక్క బిజినెస్ 12,500 కోట్లు, అందులో 4,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు, సుమారుగా 8,000 కోట్ల రూపాయలు రుణం ఇవ్వటం అనేది జరిగింది. మరొక విషయం ఏమంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ బ్యాంకు పనిచేస్తూ ఉన్నటువంటి విధానాన్ని గమనించి మాకు మరొక 3 కొత్త బ్రాంచీలు కూడా శాంక్షన్ చేయడం అనేది జరిగింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 4వ తేదీన విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకట్రావు వెల్లడించారు. జర్నలిస్టు కోసం వృద్ధాశ్రమం వంటి 14 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రులకు సమర్పించినట్లుగా ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 4వ తేదీన విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకట్రావు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాఘవయ్య పార్క్ నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ఈ ర్యాలీ సాగుతుందని, అనంతరం అక్కడ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సమాచార శాఖ మంత్రి పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని చెప్పారు. ప్రధానంగా ఇళ్ల స్థలాల కేటాయింపు, పెన్షన్ సౌకర్యం, ప్రెస్ మీట్ల ఏర్పాటు, ఉచిత కార్పొరేషన్ విద్య, వైద్య పరీక్షలు మరియు జర్నలిస్టుల కోసం వృద్ధాశ్రమం వంటి 14 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రులకు సమర్పించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క ప్రదర్శనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండింటి తరఫున జర్నలిస్టుల రాష్ట్ర వ్యాప్త సమస్యల మీద
రేపు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జర్నలిస్టులు రేపు రాఘవయ్య పార్కు నుండి ఉదయం 10-11 గంటలకు రాఘవయ్య పార్కు నుండి క్షేత్రయ్య కళాక్షేత్రం వరకు పెద్ద ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నారు. క్షేత్రయ్య కళాక్షేత్రంలో తదనంతరం సభ జరుగుతుంది. ఈ సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కొలుసు పార్థసారథి గారు ఈ సభకి హాజరవుతూ ఉన్నారు. ప్రధానంగా జర్నలిస్టులు, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి. జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల సమస్య ఒక ప్రధానమైన సమస్య. గత ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్న ఇళ్ల స్థలాలు మాత్రం ఆ సమస్య అలాగే పెండింగ్లో ఉంది. దాని మీద ఒక జీవో కూడా ఉంది. జర్నలిస్టులకు 3 సెంట్లు స్థలం ఇవ్వాలని జీవో కూడా ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఆ జీవోని కొనసాగిస్తామని చెప్తా ఉంది. కానీ ఆ జీవో అలా ఉంది, ఇంతవరకు అది ఆచరణ రూపం దాల్చలేదు. అలాగే దేశంలోని 18 రాష్ట్రాల్లో జర్నలిస్టులకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో చాలా కాలం నుండి డిమాండ్ చేస్తున్నాం. ఆ పెన్షన్ అనేది ఒక కలగానే మిగిలిపోయింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాగించే ఈ ఉద్యమంలో రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులందరినీ పాల్గొనాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించడం జరిగింది. తర్వాత రాయలసీమ జిల్లాల్లో పర్యటించాం. ఇది అయిన తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో కూడా మొత్తం ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి వచ్చాం. ఈ అన్ని దగ్గరలా జర్నలిస్టుల నుంచి చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపించింది. అంటే మనకున్న సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండడం కారణంగా ఈవేళ దీనిపైన జర్నలిస్టులు చాలా ఆందోళనగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన సమస్యలు పరిష్కారం అవుతాయి, మనకు మంచి రోజులు వస్తాయి, ఇంటి సమస్య పరిష్కారం అవుతుంది, లేకుంటే జర్నలిస్టుల పిల్లల చదువుకు సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుంది, లేకుంటే మన ఆరోగ్య బీమా సమస్య పరిష్కారం అవుతుంది. అలాగా వీటన్నిటి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ 10 ఏళ్ళు దాటి 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా కూడా ఇప్పటికీ మళ్ళీ మనం ఎక్కడున్నామంటే గతంలో ఏ పరిస్థితి ఉందో ఈవేళ కూడా అదే పరిస్థితి ఉన్నది. హామీలు అయితే ఇస్తున్నారు, కానీ ఆచరణలో మాత్రం వాటిని అమలు మాత్రం నోచుకోనటువంటి పరిస్థితి. జీవోలు ఇచ్చి లేకపోతే దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోమని చెప్పారు. 2 సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాం, కానీ ఆ అప్లికేషన్ల అతిగతి ఇప్పటి వరకు చెప్పే నాదుడు లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. నెమలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని ఎంపీ కేశవ్ శివనాథ్ ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేణుగోపాల స్వామిని ప్రార్థించినట్లుగా తెలిపారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తిరువూరు నియోజకవర్గంలోని నెమలి గ్రామంలో వేణుగోపాల స్వామి వారి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగినటువంటి కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కేశవ్ శివనాథ్ తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ దంపతులకు ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలను ఎంపీ కేశవ్ శివనాథ్ దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉత్సవాలను ముగిసిన అనంతరం అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు సాంప్రదాయబద్ధంగా కనుల పండుగ నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారని చెప్పారు. ఉత్సవాలు విజయవంతమైన ప్రతి ఒక్కరికి పాలక మండలి సభ్యులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. గత 3 రోజులుగా నెమలి ఆలయంలో జరుగుతున్న వేణుగోపాల స్వామి వారి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఇవాళ చక్కగా కళ్యాణం గమనీయంగా ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. ఎంతో మంది భక్తులకి కోర్కెలు తీర్చే విధంగా ఇవాళ పురోహితులు చక్కటి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. భక్తులందరికీ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని తిలకించారు. అందరికీ కూడా ఈ వేణుగోపాల స్వామి గారి ఆలయ
ధర్మకర్తలకి, ఆలయ అర్చకులకి, భక్తులకి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఆ స్వామి వారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండి మనం మన పొలాలు, మన పంటలు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న అన్ని కూడా సుభిక్షంగా ఉండి చక్కటి ప్రదేశంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ఆలయానికి మరింత ప్రతిష్ట చేకూరే విధంగా తప్పకుండా ఈ ఉత్సవాలు అయినాక ఈవో గారికి కూడా చెప్పాము, తప్పకుండా మరొకసారి కూర్చుని ఇక్కడ ఉండే అవకాశాలు మెరుగుపరిచి యాత్రికులకి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ఇంత దిగ్విజయమైన కార్యక్రమాన్ని చేసిన అందరికీ, ముఖ్యంగా విలేకరులకి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో కీలక అడుగు, వన్య ప్రాణాలను కాపాడేందుకు హనుమాన్ కు శ్రీకారం చుట్టామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నేడు కేతుగ్రస్త చంద్రగ్రహణం, దుర్గమ్మ ఆలయంతో సహా ఉప ఆలయాలన్నీ మూసివేత. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.